కరీంనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి వాదం ఊపందుకుంది. నియోజకవర్గం ఇన్ఛార్జి పురుమల్ల శ్రీనివాస్ అసమ్మతి వాదాన్ని తలెత్తుకున్నారు. పార్టీలో తనని పట్టించుకోవడం లేదని ధిక్కార స్వరాన్ని వినిపించారు. రహస్య మీటింగ్ అని చెప్పి ఏకంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలోనే బహిరంగ సమావేశం నిర్వహించారు. మీడియాకి అనుమతి లేదంటూనే మీడియాకి లీకులిచ్చారు. సమావేశం మొత్తంలో తానొక్కడే ఏకపాత్రాభినయం చేసి చెప్పాల్సింది చెప్పేశాడు పురుమల్ల శ్రీనివాస్. ఇంతకీ అసమ్మతి సమావేశంలో ఆయన ఏం మాట్లాడాడు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడు, ప్రస్తుతం జిల్లా అధికార పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? వాచ్ దిస్ మైత్రి న్యూస్. చూసారుగా కరీంనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పురమల్ల శ్రీనివాస్ వ్యాఖ్యలు. బుధవారం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల్ని పోగేసి అసమ్మతి రాగం వినిపించారు శ్రీనివాస్. నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న తనకి తెలియకుండానే నియోజకవర్గంలో అనేక పనులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉజ్వల పార్కు టెండర్లు, ఇసుక క్వారీల టెండర్లు, ఇతరత్ర పనులు తనకి తెలియకుండా తన ప్రమేయం లేకుండా జరుగుతున్నాయని మాట్లాడారు. ఇవే కాకుండా పార్టీ అధిష్టానం పైన, జిల్లా నాయకత్వం పైన పేర్లు ప్రస్తావించకుండా అనేక ఆరోపణలు చేశారు పురమల్ల శ్రీనివాస్. లాస్ట్ ఇయర్ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి నాటి మంత్రి గంగుల కమలాకర్, బీజేపీ నుంచి అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లాంటి ఉద్దండులపైన తాను పోటీ చేశారని, ఆ ఇద్దరు నేతలకు తమ పార్టీ అధినేతలు వచ్చి ప్రచారం చేస్తే తన కోసం ఒక్కడంటే ఒక్క రాష్ట్ర నాయకుడు ప్రచారానికి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా చివరి నిమిషంలో టికెట్ కేటాయించి ప్రచారం చేసుకోకుండా చేశారని దుయ్యబట్టారు. గత మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరు చేసుకున్న పొరపాటు అప్పటి నుంచి ఇప్పుడు వాళ్ళకి ఇన్ఛార్జీలు ఎవరున్నారు? ఆ రోజు ఈ రోజు ఇంతకుముందు ఎలక్షన్ పోటీ చేసినప్పుడు కనీసానికి ఒక 10 మంది కార్పొరేటర్లు గెలిచి ఉంటే నాకు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఒక్కరు గెలిపించుకునే చేతగల కొంతమందికి పోనీ ఇప్పుడు నేను చేస్తున్న తనంలో నాకు సాయం చేసిన పెద్దలు ఎక్కువ లేదు. నాకు టికెట్తో ఓచుకోలే, నాకు టికెట్తో ఓచుకోలేకపోయాను. ఇక్కడున్న పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయితే ఇక్కడున్న పెద్దలు ఇంకా వేరే వేరే బుధవారం జరిగిన అసమ్మతి సమావేశంలో పురమల్ల శ్రీనివాస్ ఎవరి పేరు ప్రస్తావించకుండా మాట్లాడినప్పటికీ ఆయన వ్యాఖ్యలు పూర్తిగా మంత్రి పొన్నం ప్రభాకర్ని ఉద్దేశించి మాట్లాడినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పార్టీ కార్యకర్తలు. గత మున్సిపల్ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీకి కరీంనగర్లో పెద్ద దిక్కుగా పొన్నం ప్రభాకర్ మాత్రమే ఉన్నారు. ఆ సమయంలో పార్టీ రాష్ట్ర స్థాయిలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. అప్పుడు జరిగిన ఎన్నికలు కావడంతో మున్సిపాలిటీలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. పురమల్ల శ్రీనివాస్ నాటి పరిస్థితులను ప్రస్తావిస్తూ ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ని టార్గెట్ చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఆ సమయంలో పురమల్ల శ్రీనివాస్ అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్లో ఉన్నారు. 2023 జనరల్ ఎలక్షన్స్కి కొద్ది రోజుల ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటికే కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని అష్టకష్టాలు పడి నిలదొక్కున్న నాయకులను కాదని పురమల్ల శ్రీనివాస్కి టికెట్ కేటాయించింది అధిష్టానం. ఆయనకి టికెట్ రావడానికి ప్రధాన కారణం పొన్నం ప్రభాకర్ అనేది కాదనలేని సత్యం. 10 ఏళ్ల పాటు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి లాంటి నాయకులు పార్టీని కాపాడుకున్నారు. ఆయనతో పాటు ఇతర బలమైన అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ పొన్నం కృషి కారణంగా చివరి నిమిషంలో పురమల్లకి టికెట్ కేటాయించింది అధిష్టానం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో మంది సీనియర్ నాయకులను కాదని కరీంనగర్ నియోజకవర్గానికి పురమల్ల శ్రీనివాస్ని ఎంపిక చేయడం అప్పట్లో తీవ్ర చర్చకి దారితీసింది. శ్రీనివాస్ అభ్యర్థిత్వం పట్ల అటు పార్టీ కార్యకర్తల్లో ఇటు ప్రజల్లో ఊహించని స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. కానీ అవేమీ పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ పురమల్లకి జై కొట్టింది. శ్రీనివాస్ రాజకీయ జీవితం ఆది నుంచి వివాదాస్పదమే. బొమ్మకల్ గ్రామ సర్పంచ్గా కొనసాగినంత కాలం ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి.
భూదందాలు చేయడం, సెటిల్మెంట్లు, దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేయడం, ప్రభుత్వం భూములను, చెరువులను చెరపట్టడం, ఖాళీ స్థలాలని కబ్జా చేయడం, అమాయకులను బెదిరించి ఆస్తులను లాక్కోవడం వంటి అనేక ఆరోపణలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాడు పురమల్ల శ్రీనివాస్. అవినీతి కేసులో సర్పంచి పదవిని కోల్పోవడమే కాకుండా భూ సెటిల్మెంట్ విషయంలో ఒకసారి జైలుకి కూడా పోయి వచ్చాడు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి ప్రస్తుతం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయి ఉండి ఓ కేసు విషయంలో రోజుల తరబడి పరారీలో ఉండడమే కాకుండా చివరికి పార్లమెంటు ఎన్నికల్లో ఓటు కూడా వేయలేకపోయిన గనుడాయన. అంతటి అవినీతిపరుడు, అత్యంత వివాదాస్పదుడైన పురమల్ల శ్రీనివాస్ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడమే కాకుండా ఆయనకి టికెట్ ఇవ్వడాన్ని ఇప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారట. అందుకే పనిగట్టుకుని మరి ప్రజలు ఆయన్ని ఓడించారని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. అంతటి ఘనచరిత్ర కలిగిన పురమల్ల శ్రీనివాస్ తానేదో శుద్ధపూసనైనట్టు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని, మంత్రి పొన్నం ప్రభాకర్ని విమర్శించడం పెద్ద జోక్గా మారింది కాంగ్రెస్ పార్టీలో. పైగా ఆయన చేస్తున్న విమర్శలు నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎంత మాత్రమూ కాదు, తనని పట్టించుకోవడం లేదని, డెవలప్మెంట్ పనులు తనకు చెప్పకుండా చేస్తున్నారని, కాంట్రాక్టులు, టెండర్లలో తన ప్రమేయం లేకుండా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనకి చెప్పకుండా చేయడం వల్ల అయ్యగారి జేబు నిండడం లేదని తెగ ఆవేదన చెందుతున్నట్టున్నారు శ్రీనివాస్. ఇదిలా ఉంటే ప్రస్తుతం కరీంనగర్ జిల్లాకి మంత్రి పొన్నం ప్రభాకర్ పెద్ద దిక్కుగా మారారు. ఆయన పట్ల కార్యకర్తలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. పొన్నం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గంతో పాటు జిల్లాలోని మిగతా నియోజకవర్గాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. ఆయా నియోజకవర్గాల కార్యకర్తలకి సైతం పొన్నం అందుబాటులో ఉంటున్నారు. మరీ ముఖ్యంగా జిల్లా హెడ్ క్వార్టర్ కరీంనగర్ నియోజకవర్గంపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. హుస్నాబాద్ పర్యటనకు వచ్చిన ప్రతిసారి కరీంనగర్ను విజిట్ చేసి కార్యకర్తలతో సమయం కేటాయిస్తున్నారు. తన ఇల్లు, కుటుంబం కరీంనగర్లో ఉండడం వల్ల నిత్యం ఆయన ఇంటి వద్ద కార్యకర్తల హడావిడి ఉంటుంది. ఇండైరెక్ట్గా పొన్నంని ఉద్దేశించి పురమల్ల శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఆయనకే బుమారంగా మారాయని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో.